హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. వెల్కమ్ టు నవీన్ టెక్ టాక్స్. ఇవాళ వీడియోలో మనం మన వాట్సాప్లో కస్టమ్ నోటిఫికేషన్ ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా మీటింగ్లో ఉన్నారనుకోండి, అప్పుడు మీరు మీ మొబైల్ని సైలెంట్ లేదా మీటింగ్ ప్రొఫైల్లో పెడతారు. అప్పుడు మీకు ఏదైనా ఒక ఇంపార్టెంట్ మెసేజ్, అంటే ఏదైనా ఒక చాలా ఇంపార్టెంట్ కాల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. వాట్సాప్ కాల్ వస్తుంది అనుకోండి, మీకు చాలా కావాల్సిన వారి దగ్గర నుంచి. అయితే మీ వాట్సాప్లో ఉన్న అలాంటి వారి కాంటాక్ట్స్కి ఒక సపరేట్ రింగ్ టోన్, ఒక సపరేట్ కస్టమ్ నోటిఫికేషన్ అనేది వారి కాంటాక్ట్కి మనం పెట్టచ్చు ఫ్రెండ్స్. అలాగే మీ వాట్సాప్లో చాలా కాంటాక్ట్స్ ఉంటాయి, మరియు మీకు మెసేజెస్ వస్తుంటాయి ఫ్రెండ్స్. అయితే అందులో ఇంపార్టెంట్ మెసేజెస్ ఏంటో మీరు ఫస్ట్ చదవాలనుకున్నప్పుడు ఈ కస్టమ్ నోటిఫికేషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అయితే కస్టమ్ నోటిఫికేషన్ ఆప్షన్ని ఎలా ఎనేబుల్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఈ ఆప్షన్ని మాన్యువల్గా, అంటే ఇండివిజువల్ వాట్సాప్ కాంటాక్ట్ని ఓపెన్ చేసి, అంటే ఫోన్లో ఎన్ని ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ ఉంటాయో వాటిని సపరేట్గా ఇండివిజువల్గా ఓపెన్ చేసి మీరు ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మీ వాట్సాప్లో ఏదైనా ఒక ఇంపార్టెంట్ కాంటాక్ట్ని ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఆ కాంటాక్ట్ నేమ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా ఆ కాంటాక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమ్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ యూజ్ కస్టమ్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎటువంటి నోటిఫికేషన్ టోన్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ కాంటాక్ట్కి అనేది ఇక్కడ పెట్టుకోండి. ఈ పర్టికులర్ కాంటాక్ట్కి మీరు ఏ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియోని మీ సోషల్ నెట్వర్క్ సైట్స్లో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.